వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సౌమ్య ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని ఓదార్చిన కేసీఆర్ మంచిరెడ్డి పద్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం దుష్ట శక్తులు అడ్డుపడుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేసి చూపిస్తా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ స్పష్టీకరణ నవరత్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలో చేరికలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వెల్లడి కేసీఆర్కి తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టీకరణ ఇక వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. కిషన్ రెడ్డి తల్లి మంచిరెడ్డి పద్మమ్మ ఈ నెల 19వ తేదీన కన్నుమూశారు. ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో మంచిరెడ్డి నివాసంలో ద్వాదశ దిన కర్మ కార్యక్రమం జరిగింది. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఎలిమినేడు వెళ్లారు. కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి పద్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కిషన్ రెడ్డిని అతని కుటుంబ సభ్యులని ఓదార్చారు. పద్మమ్మ చనిపోయిన రోజు కేసీఆర్ ఫోన్ చేసి ఎమ్మెల్యేతో మాట్లాడారు. సంతాపం తెలియజేసి ఓదార్చారు. మంచిరెడ్డిని పరామర్శించిన వారిలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో తాను చేపడుతున్న అభివృద్ధిని ఓర్వలేక దుష్టశక్తులు అడ్డుపడుతున్నా వాటిని అధిగమించి పనులు పూర్తి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గాంధీ స్పష్టం చేశారు.
హైదర్ నగర్ డివిజన్లో 1,25,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకి స్థానిక కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకి మౌలిక సదుపాయాలు అందించడమే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు తీసుకున్నారు. నారాజు ఎందుకున్నాడు సార్ ఇటు రండి. అన్న ఒక లీటర్ అండి, ఒక లీటర్. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మీ బొట్టేళ్ళు అంతా 10 కాయలన్న సంవత్సరానికి తినాలా అంటారు. అలా ఉపయోగపడే మొక్కలు మనం పెట్టుకుంటే కాస్త ఆరోగ్యం బాగుంటుంది, గాలి బాగుంటుంది, మంచి వాతావరణం వస్తుంది. రైట్ అమ్మ, తప్పకుండా. ఈరోజు హైదర్ నగర్ డివిజన్లో 1,25,00,000 రూపాయలు పెట్టి సీసీ రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మళ్ళీ వారం రోజుల్లో 4.5 కోట్ల రూపాయలు పెట్టి హైదర్ నగర్లో సీసీ రోడ్ల శంకుస్థాపనకి చేయబోతా ఉన్నాం. వారం రోజులు, 10 రోజుల్లోపు. ఈ 2-3 నెలల్లో హైదర్ నగర్లో పని లేకుండా చేయాలి. మా పెద్దమ్మ నేనుండగా చూస్తాను అనుకోలేదయ్యా అని చెప్పారు. అమ్మ 10 రోజుల్లో రోడ్డు వేసి నీకు సన్మానం చేస్తానమ్మా అని చెప్పి ఇప్పుడే చెప్పా. హైదర్ నగర్లో మొండిగా ఉన్నటువంటి పనులు, అనేక ఇబ్బందులు, పనిచేస్తున్నా కానీ అభివృద్ధిని ఓర్వలేనటువంటి దుష్ట శక్తుల్ని అధిగమించి ఇవాళ పనులు చేయాలంటే ఎంతో సాహసంతో కూడుకున్నటువంటి పనులు. అయినప్పుడు కూడా ఎక్కడ వెనకాడే ప్రసక్తి లేదు, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. హైదర్ నగర్ చెరువు కావచ్చు, ఎల్లమ్మ చెరువు కావచ్చు, భీమునిగుంట చెరువు కావచ్చు, ఈ చెరువులన్నింటినీ కూడా వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, సివరేజ్, డ్రైనేజ్, రోడ్స్, స్ట్రీట్ లైట్లతో సహా 100% హైదర్ నగర్ డివిజన్ మా మంత్రి గారు ఏ ముహూర్తాన్ని అన్నారో నేను దత్తత తీసుకుంటా గాంధీ అని అన్నారు. ఆయన మాటకు అనుగుణంగా మొత్తం 100% పనులు చేయాలా, ఇదొక మంచి డివిజన్గా తీర్చిదిద్దాలా అనేదే మా ఆలోచన. కాలనీ మిత్రులు, శ్రేయభిలాషులు అంతా కూడా చాలా. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్న సంక్షేమ పథకాలకి ఆకర్షితులైన పలువురు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరప మండలం ఉప్పల్లంకకి చెందిన సుమారు 100 మంది వైసీపీ నాయకులు బొమ్మిడి సతీష్ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీలో చేరేందుకు వచ్చిన నాయకులకి ఎమ్మెల్యేలతో పాటు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సతీష్, మహాలక్ష్మి, కామేశ్వరరావు, ధనరాజ్, ధర్మారావు, బొడ్డు నాగేశ్వరరావు, గేదెల సూర్యనారాయణ, పెన్నుబోతు తాతారావు, చింతా బాబ్జీ, పాలిక రాంబాబు తదితరులున్నారు.
ఈరోజు ఉప్పలంక గ్రామం నుంచి మన వైఎస్ఆర్ కుటుంబంలోకి పలువురు నాయకులు వివిధ పార్టీల నుంచి మన పార్టీలో చేరుతున్నారు. వీళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి నేను ఆహ్వానిస్తున్నా. మొత్తం దాదాపుగా అందరూ కూడా మత్స్యకారులు, మత్స్యకార కుటుంబాలకు చెందిన నాయకులు, అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి, ఆయన నాయకత్వానికి, ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై ఇలాంటి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో మన పార్టీలోకి వచ్చారు. వీరందరినీ కూడా నేను సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నా. మమ్మల్ని నమ్మి మీరందరూ వచ్చినందుకు మనందరం కూడా ఒక టీం వర్క్ చేద్దాం, అదేవిధంగా ఒక కుటుంబంలాగా పనిచేద్దాం. కష్టంలో నష్టంలో మంచి సంతోషంలోనూ అన్నింటిలో కూడా కలిసిమెలిసి మనం ప్రయాణం చేద్దాం. తప్పకుండా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా స్థానికంగా మేమందరం కూడా మీతో పాటు కలిసి నడుస్తామని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఇప్పటికే నవరత్నాల పథకాల్లో కానీ వివిధ పథకాల్లో కానీ పెద్ద ఎత్తున మనకి లబ్ధి చేకూర్చిన విషయం, ప్రజలకు లబ్ధి చేకూరుతున్న విషయం మీకు తెలుసు. ఇంకా భవిష్యత్తులో కూడా మనం పేద కుటుంబాలందరూ బాగుండాలంటే, పేదలు నిరుపేదలు కష్టపడితే కానీ జీవించలేని వాళ్ళు వీళ్ళందరూ కూడా మనం బాగుండాలంటే, బాధపడకుండా ఉండాలంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి. ఇక్కడ స్థానికంగా మమ్మల్ని నమ్మి వచ్చినందుకు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ధనరాజు, అదేవిధంగా ధర్మారావు గారు, ఇంకా చింత బుజ్జి గారు, ఇంకా సంగాడి ఎరకయ్య గారు, ఇతర పెద్దలందరూ కూడా చాలామంది ఈరోజు పెద్ద ఎత్తున మన పార్టీలో చేరారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతాం. తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రిగూడెం జిల్లా దమ్మపేట మండలం నాయుడుపేట ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లతో కలిసి ఆయన ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నానని అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి పామాయిల్ మొక్క నాటింది ఎన్టీఆర్ అని, ఆయన దయతో నేడు సత్తుపల్లి, అశ్వరావుపేట, దమ్మపేట మండలాల ప్రజలు పామాయిల్ సాగు నుండి వస్తున్న ఆదాయంతో సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ హయాంలో అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల వచ్చిందని అన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలు నేటికి దేశంలో కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తన రాజకీయ పునాది అని అన్నారు. అలాగనే ముద్దలగూడెం సర్పంచ్ కానివ్వండి, యువత కానివ్వండి, వారందరూ కూడా ఈ యొక్క ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సభాపరంగా ధన్యవాదాలు తెలియజేయడం. జాతి కీర్తిని దిశలా వ్యాపింపజేసినటువంటి మహా వ్యక్తి ఎన్టీ రామారావు గారి యొక్క శత జయంతి ఈరోజు ఘనంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. రాత్రి నేను వచ్చేటప్పుడు టీవీ పెట్టుంటే వాషింగ్టన్ డీసీలో మన వాళ్ళందరూ 7,000 మంది, అమెరికాలో పెద్ద మీటింగ్ అమెరికా ప్రెసిడెంట్ పెట్టినా కూడా 1,000-2,000 మంది రారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు 7,000-8,000 మంది మనవాళ్ళు పోగయ్యారు. అక్కడ పోగయి 100 వంటకాలతోటి ఇప్పుడు మీరు ఎక్కడ వండుకున్నారు అట్లా వండుకొని ఆడ మగ పండగ చేసుకుంటున్నారు. ఆ మహానుభావుడు మన మధ్యలో లేడు, కానీ మన జాతికి కీర్తినిచ్చి, మనకు అవకాశాలు ఇచ్చి, మన ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి నాంది పలికినటువంటి మహా వ్యక్తి పూజ్యులు ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఎక్కడ ఏ పని చూసుకున్నా, ఏది చూసుకున్నా ఆయన ప్రతిబింబం కనపడుతుంది. మారుమూల అశ్వరావుపేట నియోజకవర్గంలో అగ్రికల్చర్ కాలేజీ అంటే ఆ రోజుల్లో గొప్ప. అటువంటిది అడగగానే తీసుకొచ్చి మనకి 400 ఎకరాలు ఇచ్చి ఈనాడు అగ్రికల్చర్ కాలేజీ చేస్తే హార్టికల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. మీకు తెలుసో తెలీదో, ఈ పామాయిల్ మొక్క మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో నాటింది పూజ్యులు ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. 87లో
ఆయన ఈ మొక్కని మలేషియా నుంచి తీసుకొచ్చి నా రాష్ట్రంలో నా రైతులకి ఈ పంట పండాలి అని చెప్పి ఆయన స్వచేతులతోటి ఆయన హస్తాలతోటి మొక్క నాటితే ఇవాళ మన అందరం దేశం మీద చెయ్యేసుకొని కాలు మీద కాలేసుకొని మాధవరావు గారి మీద అరుగు మీద కూర్చుంటున్నాం. ఆయన దయ ఆ పంటను తీసుకొచ్చి మనకు అప్పచెప్పాడు. దాన్ని నాకు శక్తి ఉన్న కాడికి నేను దాన్ని అభివృద్ధి చేసి మన ఒక్క జిల్లాయే కాదు ఈ రాష్ట్రానికి కావాలని చెప్పి మొన్న కేసీఆర్ గారి మంత్రివర్గంలో కూడా రాష్ట్రానికి పర్మిషన్ తీసుకొచ్చి ఈనాడు అన్ని జిల్లాల్లో కూడా ఈ పామాయిల్ పంట వెళ్ళేటట్టుగా మనం చర్యలు తీసుకున్నాం. వీళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు, నేను రాత్రి నిజామాబాద్ లో ఉన్నా, అక్కడ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకి పిలిచారు. పిలిస్తే ఆడు చెప్తున్నారు, అయ్యా మేము మీ మండలం పామాయిల్ తోటకు వచ్చాం, మీ పామాయిల్ తోట చూసాం, అచ్చారావుపేట ఫ్యాక్టరీ చూసాం, అప్పారావుపేట ఫ్యాక్టరీ చూసాం అని చెప్తుంటే నాకు ఆనందంగా ఉంది. ఆ మహానుభావుడు పెట్టినటువంటి ఇత్తనం ఈనాడు రాష్ట్రం మొత్తం వెలిగి అందరి కుటుంబాలు సుఖశాంతులతో ఉండాలని, రైతుకి ఆదాయం వస్తే ఆయన ముఖంలో ఆయన కుటుంబంలో ఒక కళ వస్తుంది. ఆ కళకి ఈనాడు 20-30 సంవత్సరాలు. ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ శ్రేణులు దౌర్జన్యానికి దిగారు. మంత్రి పువ్వాడ అజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ చీకటి కార్తీక్ అనే యువకుడిపై కార్యకర్తలు దాడికి దిగారు. ఈ సంఘటనలో కార్తీక్కి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ కార్యకర్తల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసమే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. కాకినాడ ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు జీవితాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకి ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని కోరారు. డిఏ బకాయిలపై ప్రభుత్వం సాకులు చెప్పడం దారుణమని మండిపడ్డారు. అధ్యక్షులు సోదరుడు పితాని శ్రీనాథరావు గారికి, వారి ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఉన్నప్పటికీ ఈరోజు ఈ కాకినాడలో వారు నిద్రపోతున్నారేమో లేచి మా మనోభావాలు ప్రతిపట్టించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారిని మన ఆహ్వానాన్ని మన్నించి ముందుగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీజేఎస్ అమరావతి పక్షాన ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపైన ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఏపీజేఎస్ అమరావతి పక్షాన నిర్వహిస్తున్నాం. ఈరోజు వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని గత 4 సంవత్సరాలుగా క్రమబద్ధీకరణ చేస్తానని ఎందుకు ప్రభుత్వం తాత్సారం చేస్తుందో, నిర్లక్ష్యం చేస్తుందో సమాధానం చెప్పాలి. కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరణ చేయటానికి చట్టాలు అడ్డొస్తున్నాయని, కోర్టులు అడ్డు వస్తున్నాయని రకరకాలుగా చెప్తా ఉన్నారు భాష్యాలు. నిజంగా కోర్టు చట్టాలు అడ్డు వస్తే ఎందుకు ప్రతి సంవత్సరం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రధానంగా ప్రతి సంవత్సరం విద్యా వైద్య శాఖల్లో నియామకాలు కాంట్రాక్టు దానిలో చేపడుతున్నారు? అంటే నిరుద్యోగుల్ని ఉద్యోగుల్ని మభ్యపెట్టడం అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. నిజంగా కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయటానికి
మీకు చట్టాలు అడ్డొస్తే ఎందుకు మీరు క్రమబద్ధీకరణ మరి పేరు మీద ఇప్పటికీ నియామకాలు చేస్తున్నారు? కాబట్టి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం ఒరిస్సా రాష్ట్రం ఇతర రాష్ట్రాల్లాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తక్షణమే క్రమబద్ధీకరించాలి. వారికి ఎవరైతే క్రమబద్ధీకరణ పరిధిలోకి రారో వారికి 100% గ్రాస్ శాలరీ అంటే పే డిఏహెచ్ఆర్ఏ ఇవ్వాలని, వారి కోసం ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా బదిలీలు, అదేవిధంగా కంపాసిటీ అపాయింట్మెంట్లు, ప్రమోషన్లు అన్నీ కల్పించాలి. ఇది రహస్యంగా బాణసంచా తయారీ ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించి 5 వ్యక్తులు తీవ్రంగా గాయపడగా 3 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మాముడూరులోని రహస్య ప్రాంతాల్లో బాణసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తున్నారు. ఈ కేంద్రంలో 7 పనిచేస్తుండగా రోజువారీలాగే 7లో 5 మాత్రం కూలీ పనులకు వెళ్లారు. వారు పనిచేస్తుండగా ఒక్కసారిగా మందుగుండు సామాగ్రి పేలింది. దీంతో మంటలు చుట్టుపక్కలకి శరవేగంతో వ్యాపించి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 5 గాయాలు కాగా మొదట అందరినీ ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. మరో 2 ఆత్మకూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాణసంచా తయారీ కేంద్రాన్ని మాముడూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నడిపిస్తున్నాడని, అతను వైసీపీ నాయకుడి అనుచరుడని తెలుస్తోంది. ఈ బాణసంచా తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతులు లేవని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరులోని వైసీపీ జనసేన నేతల మధ్య ఫ్లెక్సీ వార్ చోటు చేసుకుంది. పేదలకు పెత్తందార్లకి మధ్య జరిగే యుద్ధం అనే పేరుతో చంద్రబాబుని పల్లకీలో పవన్ కళ్యాణ్ మోస్తున్నట్లుగా వైసీపీ ఎంపీ ఆదాల అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దీనికి పోటీగా పాపం పసివాడు పేరిట సీఎం జగన్ డబ్బు మూటలు మోసుకుపోయే చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి జనసేన శ్రేణులు. అయితే జనసేన శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారు నెల్లూరు పోలీసులు. దీంతో వైసీపీకి ఓ న్యాయం తమకో న్యాయమా అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు జనసేన శ్రేణులు. ఈ నేపథ్యంలో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భావ ప్రకటన హక్కు ఉంది, కట్టుకోండి అన్నారు. దీనిలో మేమే అక్కడ ఎవరిని సంబోధించలేదు, ఎక్కడ ఎవరిని సంబోధించలేదు సార్. 2 పార్టీలు ఫ్లెక్స్లు కట్టున్నాయి, మా ఫ్లెక్స్ మీకు ఇబ్బంది అవుతుంది చెప్పండి. ఇదే ప్లేసు అట్లా కాదు, క్రైమ్ అయితే వాళ్ళది తీసేయండి. దీనికి ఉందా సార్? దీనికి చూపిస్తే నేను ఇంకెప్పుడు మాట్లాడను సార్. కదా సార్ కదా, దీనికి ఫ్లెక్స్ లైసెన్స్ చూపించమని చెప్పండి. దీనికి పర్మిషన్ లేదు సార్. నేను కమిషనర్ కాడికి వెళ్ళాను, ఏఎస్పీ గారి కాడికి వెళ్ళాను, వీళ్ళు పర్మిషన్ లేకుండా కట్టారు కాబట్టి నేను వచ్చాను. చెప్పండి. నేను మున్సిపల్ కమిషనర్ కాదు, నేను కాదు, మీకు రూల్ చెప్తున్నాను. రూల్ పరంగానే క్లారిఫికేషన్ అడుగుతున్నాను. ప్రజాస్వామ్యం కదా, దీనికి లేని రూల్ నాకెందుకు వచ్చింది? సార్ ఇది కట్టేటప్పుడు ఎందుకు అట్టగాయించలేదు? దీన్ని కట్టేటప్పుడు దీన్ని అటకాయించినప్పుడు నన్ను అటకాయించుకుంటారు. కట్టిన తర్వాత కావాలంటే ఫైన్ ఏంటి కట్టుకుంటాం. సార్ కమిషనర్ గారిని ఏమని చెప్పండి, ఫైన్ తీసుకుంటాను. ఒకటి అట్లా ఈ 2 వర్గాల మధ్యలో అట్లా రెచ్చగొట్టి వర్గాలు సార్ ఇక్కడ కంటే నేను రెచ్చగొడతా ఏమైనా ఉన్నానా చెప్పండి. ఎవరి మనోభావాల వల్ల సార్ 100 మంది ఉన్నా మా మనోభావాలు దెబ్బతిన్నాయి.
నేను అధికారికి తెలియజేశాను. 2 రోజుల నుంచి దాదాపుగా 100 ఫ్లెక్స్లు పడ్డాయి. ఒక్క ఫ్లెక్స్ వేసుకోనండి, ఒక్కటి వేసుకోనండి. 2 days టైం తీసుకోండి. తర్వాత సోమవారం నేను చేస్తాను. మళ్ళీ మొన్న అయిపోతుంది. కైండ్లీ అర్థం చేసుకోండి. మా అబ్బాయి నన్ను కూడా నిలవండి. ఈ రోజు వెళ్ళారు కదా? అవును, ఈ రోజు వెళ్ళారు, చెప్పాను. ఒక్కటి కట్టేయండి సార్, ఒక్కటి కట్టేయండి. ఒకటి మా కోసం. దీనికి లేని నియమ నిబంధనలు నాకెందుకు వస్తాయి? అవును సార్, దీనికి నియంత్రించిన మీరు నన్ను ఎందుకు నియంత్రిస్తున్నారు? ఇది కట్టేటప్పుడు మీరు ఏం చేయలేదు కదా? దీన్ని కట్టేటప్పుడు ఈ రోజు 30 ఫ్లెక్స్లు కట్టారు సార్. నెల్లూరు రూరల్ సిటీ పరిధిలో ఈ రోజు 30 ఫ్లెక్స్లు కట్టారు. వాటన్నిటికీ లేదు ఒక్క ఫ్లెక్స్ ఏం సార్? నా నిరసన నాకు తెలియజేయలేదు. నేను ప్రెస్ మీట్ కట్టిన తర్వాత తీసేస్తాను. కట్టేస్తాను. నేనెంత ఒప్పం కట్టా. ఇది తీపించండి, నేను ఆగిపోతాను సార్. మీ ఇష్టం సార్, చేయండి సార్. ప్రజాస్వామ్యం ఇది, మీ ఇష్టం చేయండి. మేము ఏదో చేస్తాం అంతే కదా. నేను ఉదయం నుంచి మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తానే ఉన్నాను. ఈరోజు కొత్తగా 30 పడ్డాయి. ఒక్కటి తీపించలేదు మీరు. నా ఒక్కదాన్ని ఎందుకు అటకాయిస్తున్నారు సార్? సార్ ఈ రోజు మీరు చెప్పండి సార్, మానవతా దృక్పథంతో మీరు చెప్పండి. ఈ రోజు 30 ఫ్లెక్స్లు కట్టారు, నేను చూపిస్తాను. ఫ్లెక్సీలు కట్టించింది నేను కాదు, మీరు కాదు, మీరు కాదు, ఇది కూడా మీరు కాదు సార్ కట్టేది నేను. ఒకటండి, ఏదైనా సరే మీరు చేరుద్దనట్లేదు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన హక్కు అందరికి ఉంది. అవునండి, బట్ ఒకళ్ళు భావాన్ని దెబ్బతీసే హక్కు లేదు. ఇక్కడ ఏం లేదు సార్, మా భావాలు దెబ్బతింటాయి సార్. అరే దాని గురించి అనట్లేదండి కదా, నేను మీరు అడిగారు కదా, దాని పాయింట్ చెప్తున్నాను. దీనికాడ మా భావం దెబ్బతింది. దీని గురించి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళందరూ. నా కోసం వచ్చిన వాళ్ళు పంపించి బాగండి. సార్ మీరు అన్నారు కదా సార్, రోడ్ మళ్ళీ సార్ సార్ నేను తగ్గట్లేదు. దేని గురించి చెప్తామని పెట్టుకోవాలి కదా సార్. మీరు ఒక్కటి అది గెలిచిన నేను ప్రెస్ కూడా మానేస్తాను. 2-3 ఏరియాలో మళ్ళా పెట్టాను. మీరు ఒక్కదాన్ని తీపించినా నేను ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేసుకుంటాను. మా ఇంటికి వెళ్ళిపోతాను, అందరూ వెళ్ళిపోతాను. వాళ్ళు అక్కడ కాల్చిన రేపు చిన్న చిన్న పిల్లకాయలు పైకి ఎత్తుకోవచ్చు. పాపం పసివాడు పాపం పసివాడు పేదోళ్ళ గురించి ఆరాటపడుతున్నాడు. 450 కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. బయట మాటలు చూస్తే 1,00,000 కోట్ల సంపాదన దాటిందని బయట సమాచారం. ఇక్కడ వైసీపీ స్థానిక పెత్తందారులు ఎవరైతే ఉన్నారో ఇసుక దోచుకుంటారు, గ్రావెల్ దోచుకుంటారు, పేద బలహీన బడుగు వర్గాలకు చెందిన భూములు లాక్కుంటారు. ఇంకా మాట్లాడితే దళితుల తాలూకు స్కూలు విద్యను దూరం చేస్తాడు. ఎవరైనా పొరపాటున మాట్లాడితే ఆ వార్డులో ఆ మండలంలో ఉండే వైసీపీ పెత్తందారులు వాళ్ళకి పథకాలు రాకుండా చేస్తారు. ఇక్కడ పెత్తందారులు ఎవరు అనేది ప్రజలు గమనించలేకపోతున్నారని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున మాట్లాడుతున్నాను. నెల్లూరు నగరం రూరల్ పరిధిలో పెత్తందారులకి పేదలకి యుద్ధం అంటూ ఇంత పెద్ద పెద్ద కటౌట్లు వేస్తున్నారు. నగర నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు గతంలో ఫ్లెక్సులకు నేను దూరం, నగర నియోజకవర్గంలో ఫ్లెక్సులు ఏర్పాటు చేయనన్నారు. ఈరోజు చూస్తే ఈ ఫ్లెక్సులు సందుకు ఒకటి దర్శనమిచ్చాయి. ఈ రూల్స్ రెగ్యులేషన్లు కేవలం బయట పార్టీ వాళ్ళకేనా, మీకు వర్తించదా అని కూడా అడుగుతున్నాను. ఏకపక్షంగా పెత్తందారీ చేస్తున్న మీ వ్యవస్థ మీద దండయాత్ర చేయడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే ఈ రోజుటికి 100 పైన ఫ్లెక్సులు ఇట్లాంటి ఏర్పడినాయి. ఈ డబ్బులన్నీ ఎవరి కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది. వీటిలన్నింటినీ పుట్టించుకోకుండా కేవలం పబ్లిసిటీ స్టంట్లు, పేదవాళ్ళకి తను ఒక్కడే ఉద్ధరిస్తున్నట్టు, వాళ్ళు ఒక్కడే న్యాయం చేస్తున్నట్టు ఇక్కడ వ్యవహరించే తీరు కనపడుతుంది. ఈ కళ్ళబొల్లి స్టంట్లు నమ్మే పరిస్థితులు పోయాయి. మాకు కబడ్డీపాలెంలో దళితులకి పేదలకి సంబంధించిన స్కూళ్ళు ఇక లేవు. దాదాపుగా 900 మంది దీనిలోనే చదువుతున్నారు. కార్పొరేట్ విద్యకు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చే ఆర్థిక పరిస్థితి లేదని చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి. ఎవరైనా పొరపాటున నా పథకం ఏది, నాకు లభించాల్సిన హక్కులేవి అని అడిగితే వాళ్ళని పథకాల నుంచి దూరం చేసే పరిస్థితి పెత్తందారులుగా వ్యవహరిస్తుంది. మీరు ఎక్కడ అందరూ ఒకటే మమ్మల్ని ఓడగడతారనే భయంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు.
మా పవన్ కళ్యాణ్ గారు పేదలని అన్ని వర్గాల వారికి పలికలు అందే విధంగా అన్ని కుల మతాలకు కూడా రాజ్యాధికారం అందే విధంగా పోరాడుతున్నారు. ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా సొంత సంపాదన. కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడుకల్ కొండ సమీపంలో కోసిగికి చెందిన ఒక్కరాణి దస్తగిరి మేకలను మేపుకొని కొండ పక్కన ఉన్న షెడ్డుకి తోలుకొని వస్తుండగా ఒక మేకపై చిరుతపులి అమాంతంగా దాడి చేసి ఎత్తుకెళ్లిందని వాపోయాడు. దాంతో ఆ చిరుతపులిని చూసి భయంతో పారిపోయానని తెలిపాడు. 10 రోజుల క్రితం కూడా ఒక మేకని చిరుతపులి ఎత్తుకెళ్లిందని వాపోయాడు. అదేవిధంగా మేకలకి కాపలాగా ఉండే 4 కుక్కలపై కూడా దాడి చేసి తినేసిందని అన్నాడు. పలువురు గౌడుగల్ గ్రామ ప్రజలు మాట్లాడుతూ చాలా రోజుల నుండి కొండ ప్రాంతంలో చిరుతపుళ్ళు ఉన్నాయని, పగటిపూట గ్రామంలోకి వస్తాయేమోననే భయం నెలకొందని అన్నారు. ప్రభుత్వ పాఠశాల తలుపులు మూసి పిల్లలకి పాఠాలు చెప్పుకునే పరిస్థితి కూడా లేకపోలేదని విచారం వ్యక్తం చేశారు. కరాటే మనోధైర్యాన్ని పెంపొందించి ఆత్మరక్షణ కల్పిస్తుందని హైదరాబాద్లోని బోల్టన్ స్కూల్ ప్రిన్సిపల్ సుభాష్ని రావు తెలిపారు. సమ్మర్ క్యాంప్లో భాగంగా తమ స్కూల్ విద్యార్థులకి నాయక్ బుడోకాన్ కరాటే అకాడమీ ద్వారా 4 రోజుల పాటు శిక్షణ ఇప్పించామన్నారు. శిక్షణ ముగింపు అనంతరం విద్యార్థులు నేర్చుకున్న మెలకువలని ప్రదర్శించారని తెలిపారు. చదువుతో పాటు కరాటే సిలబస్లో ఒక భాగం కావాలని సూచించారు. ముఖ్యంగా కరాటే నేర్చుకున్న అమ్మాయిల్లో మనోధైర్యం పెరిగి ఆపదలో తనని తాను రక్షించుకోవచ్చని అన్నారు. left hand straight. Straight. What do you do? Four. Five. Ten. Alam joy. Right. Then out there. Right. And next. Gidana ke, shito ke, udar ke. Like the spiral. Last one. Pass on. And goal. Keep us in. Okay. Keep up. Left hand block. Turn. Turn. Up. Point. Turn. 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 Right hand jada lage. One. Jump. Break. Set okay. Right hand. One. Set okay. Jump. Set okay. Set okay. Set okay.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని ఓదార్చిన కేసీఆర్. మంచిరెడ్డి పద్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం. దుష్ట శక్తులు అడ్డుపడుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేసి చూపిస్తా. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ స్పష్టీకరణ. నవరత్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలో చేరికలు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వెల్లడి. కేసీఆర్కి తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టీకరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.